టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి. సో ఎలాంటి రిలేషన్షిప్ అయినా కానీ ఇట్ మే బీ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, పార్ట్నర్స్ కావచ్చు, లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు, లేకపోతే అమ్మకి కూతురికి మధ్యన కావచ్చు, లేకపోతే ఎవరికైనా కావచ్చు, ఎనీ రిలేషన్షిప్ ఇట్ మే బీ మీ మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి అనేది మన ఈరోజు వీడియో. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ నేను లెటర్స్ ఇచ్చాను, నెంబర్స్ ఇచ్చాను. సో మీరు ఏ ప్రకారంగా అయినా కానీ ఈ వీడియోని చూడొచ్చు. లేదు 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్ చూసి మీరు ఏ సిచ్యువేషన్కి నియరర్గా ఉన్నారో, ఏది మీకు చాలా యాప్ట్గా ఉందో దాని ప్రకారం బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని లేకపోతే ఈ లెటర్స్, ఈ నెంబర్స్ ఏవైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రకారంగా మనమైతే ఇప్పుడు వీడియోని చూద్దాం. పాయిల్ నెంబర్ 1 వాళ్ళ మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి, వీళ్ళకి ఎవరైతే చూస్తున్నారో మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళకి మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ అయితే మనం టారో కార్డ్స్తో చూద్దాం, ఆ తర్వాత కొన్ని ఆరకల్ కార్డ్స్, ఆ తర్వాత నేను ఏంజిల్ ఆన్సర్స్ చూస్తాను. సో ఏంజిల్ ఆన్సర్స్లో మనకి ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ రావచ్చు. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళ మధ్యలో గొడవలు మేజర్గా ఎందుకు వస్తున్నాయి. పాయిల్ నెంబర్ 1 వాళ్ళ మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. టేక్ ఎ డీప్ బ్రీత్. మనం చూద్దాం. Page of Wands, Lovers, Knight of Coins, Empress, World card. అండ్ మనకి టాప్ ఆఫ్ ద డెక్లో అగైన్ లవర్స్. ఈ డెక్లో యాక్చువల్గా 3 లవర్స్ కార్డ్స్ ఉంటాయి. సో ఇట్స్ ఎ ప్యూర్ కోఇన్సిడెన్స్. ప్రేమ ఎక్కువయ్యో, లేదు చూపించాల్సినంత ప్రేమ చూపించట్లేదని చెప్పో, ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే ఆ కమిట్మెంట్ ఇష్యూస్ కన్నా వస్తుంది. లేదు అంటే ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదు, చూపించాల్సిన ప్రేమ చూపించట్లేదు, యు ఆర్ ల్యాకింగ్ దిస్ ఇన్ యూ అని దానివల్ల గొడవలు ఎక్కువ అవుతున్నట్లున్నాయి. సో ఈ 2 లవర్స్ కార్డ్స్ని నేను ఇక్కడ కంబైన్డ్గా ఇట్లా పెడతాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇట్స్ అన్ ఇమ్మెచ్యూర్ సిల్లీ ఫైట్స్ అవుతుంటాయి అన్నమాట. చిన్న టాపిక్స్, సిల్లీ టాపిక్స్, ఏదో క్యాజువల్గా మాట్లాడిన మాటల పైన అది సీరియస్ అయిపోయి దాంతో గొడవలు రావడం. సో ఇది ఒక కారణం అవ్వచ్చు మీ గొడవలు రావడానికి. ఇంకొకటి ఏంటంటే మీరు పొందాల్సిన విధంగా మీరు ఎదుటి వాళ్ళ నుంచి అటెన్షన్ కావచ్చు, ప్రేమ కావచ్చు, కన్సర్న్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, అండర్స్టాండింగ్ కావచ్చు, ఇలాంటివి. అంటే మేజర్గా లవ్లో మనకు ఉండాల్సింది ఏంటి? ట్రస్ట్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ఆ ప్రేమ ఉండాలి. ఇక్కడ ఏంటంటే అవి లేవు, అవి నువ్వు ఉన్నా కానీ చూపించాల్సిన విధంగా చూపించట్లేదు. సో నువ్వు హ్యాండిల్ చేయాల్సిన విధంగా హ్యాండిల్ చేయట్లేదు. యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ ఇనఫ్. సో ఇట్లాంటి ఫీలింగ్స్ అనమాట. ఇక్కడ ఫీలింగ్స్ హర్ట్ అవుతున్నాయి. సో ఈ ఫీలింగ్స్ హర్ట్ అయ్యి ఆ సెన్సిటైజ్ అయిపోతున్నారు. సో ఆ సెన్సిటివ్ ఫీలింగ్స్కి వాల్యూ లేకుండా పోతుందని చెప్పి బాధపడుతుండొచ్చు. దానివల్ల గొడవలు అవ్వచ్చు, ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు. సో అదొకటి. ఇంకొకటి వచ్చి ఇక్కడ మనకి నైట్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ పని తొందరగా జరగకపోవడం, లేదు ఆ పనిలో ఆటంకాలు క్రియేట్ అవ్వడం, లేకపోతే స్లోగా చేయడం. లైక్ ఏదైనా తొందరగా చెప్పవు, తొందరగా రియాక్ట్ అవ్వవు, తొందరగా మాట్లాడవు, తొందరగా చెయ్యవు.
తొందరగా రావు, ఇట్లాంటివి అంటే చాలా స్లోగా జరుగుతుంది. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఈ పేస్లో వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఇట్లుంటే బాగుంటుంది అని. కాకపోతే ఆ వైపే వెళ్తుంటారు, కాకపోతే చాలా స్లోగా ఉంటుంది. కొంతమందికి గ్రోత్ స్లోగా ఉంటుంది, సెటిల్ అవ్వడం కొంచెం లేట్ అవుతా ఉంటుంది, అనుకున్నంత డబ్బులు రాకుండా ఉంటాయి. జాబ్ చేస్తున్నారు కానీ జాబ్లో అనుకున్నంత మనీ రావట్లేదు, వస్తున్న మనీతో హ్యాపీగా లేరు. ఇక్కడ మనీ వల్ల గొడవలు అవుతుండొచ్చు. సో సెటిల్మెంట్ ఇష్యూస్ వల్ల, లేకపోతే మన కమిట్మెంట్ ఇష్యూస్ వల్ల ఇక్కడ గొడవలు అవుతుండొచ్చు. సో మీకు గొడవలకి ఇంకొక కారణం ఇది అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఎంప్రెస్ కార్డు ఉంది. కొంతమందికి తల్లితో విభేదాలు ఉండొచ్చు, లిటరల్గా మదర్తో, లేదు మదర్ ఫిగర్, తల్లి వయసులో ఉన్న వాళ్ళతో విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు కూడా ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ మేబీ ఒక్కొక్కసారి మనం అమ్మతో సిల్లీగా కూడా ఫైట్ చేస్తూ అంటాం కదా, దట్ నీ కాంప్లెక్షన్ నాకు రాలేదు, నీ స్కిన్ కలర్. మేమైతే మా అమ్మతో అదే చెప్తాం తెలుసా, అమ్మ నువ్వు ఎంత ఫేర్గా ఉంటావమ్మా, నువ్వు ఇంత ఫేర్గా ఉన్నావు కదా, నీ ఎంత ఫేర్గా మేము ఎందుకు లేము, నువ్వు ఇంత ఓపికగా ఎట్లుంటావు మమ్మీ, అసలుకి నీకు అసలు కోపమే రాదా, అట్లా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటాయి కదా. అట్లా చిన్న చిన్న విభేదాలు కావచ్చు, కొంతమందికి పెద్దవి కూడా కావచ్చు. అంటే ఇప్పుడు మల్టిపుల్ పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, నువ్వు వాళ్ళకే ఎక్కువ అటెన్షన్ ఇస్తావు. యూజువల్గా సిబ్లింగ్ రైవల్రీ కావచ్చు, అమ్మ నాన్నతో కొట్లాడేది కావచ్చు, ఇదే కొట్లాడుతుంటాం కదా పేరెంట్స్తో, దట్ నువ్వు వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నావు, నువ్వు నాకు తక్కువ అటెన్షన్ ఇస్తున్నావు, నువ్వు వాళ్ళకి మంచిగా కొనిపెట్టినావు, నువ్వు నాకు అది కొనిపించలేదు, నువ్వు వాళ్ళకి అది చేసావు, నువ్వు నాకు అది చేయలేదు, నువ్వు అన్నతో అట్లుంటావు, నాతో అట్లుండవు. ఎస్పెషలీ అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు ఇంట్లో అబ్బాయిని ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుంది, అమ్మాయిని ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు గొడవలు అవుతుంటే మన పేరెంట్స్తో, లేదు మనం ఇక్కడ లవర్స్ కార్డు వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరినో ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళని ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోయేటప్పటికే నాన్నతో చెప్పే అంత ధైర్యం కానీ లేదు, నాన్నతో కొట్లాడేంత ధైర్యం లేక మన ఫ్రస్ట్రేషన్ కావచ్చు, మన యాంగర్ కావచ్చు, ఎవరిపైన తీర్చుకుంటాం, మనం అమ్మ పైనే తీర్చుకుంటాం. అమ్మ సాఫ్ట్ టార్గెట్ ఎవరికైనా కానీ. సో ఆ విధంగా అమ్మని బ్లేమ్ గేమ్స్ కావచ్చు, బెదిరించడం కావచ్చు, ఇలాంటివన్నీ. సో అమ్మతో అట్లా గొడవలు ఉండొచ్చు కొంతమందికి, చూస్తున్న వాళ్ళకి. ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది, కంప్లీషన్స్, పూర్తి అవ్వట్లేదు అనుకుంటున్నాము, పూర్తి అవ్వట్లేదు. పార్ట్నర్షిప్ ఎవరితో అన్నా కానీ కలిసి చేస్తున్న దాంట్లో మనకు అనుకున్న రిజల్ట్స్ రావట్లేదు. సో ఇట్లాంటి వాటిపైన కూడా గొడవలు అవుతుండొచ్చు. అండ్ ఒకరికన్నా ఎక్కువ మందితో గొడవలు అవుతుండొచ్చు ఈ పాయిల్ చూస్తున్న వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది. వరల్డ్ కార్డ్ అంటే ప్రపంచం విశాలమైనది, చాలా మందితో కూడినది. సో అందుకని చెప్పి ఎక్కువ మందితో, మల్టిపుల్ పీపుల్తో గొడవలు ఉండొచ్చు అనమాట ఈ పాయిల్ చూస్తున్న వాళ్ళకి. మేజర్గా ఇక్కడ గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక విధంగా సాటిస్ఫాక్షన్ లేకపోవడం, అండ్ చాలా ఇమ్మెచ్యూర్గా, కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం ఎక్కువ ఉండి చిన్న చిన్న వాటికి కూడా హర్ట్ అయ్యి, చిన్న చిన్న వాటిని కూడా తట్టుకోలేక సెన్సిటివ్గా ఉన్న దానివల్ల, బికాస్ ఆఫ్ దట్ చైల్డిష్ బిహేవియర్ గొడవలు రావడం కానీ, ట్రస్ట్ ఇష్యూస్తో గొడవలు రావడం కానీ, ఫినాన్షియల్గా డబ్బులు సరిపడగా లేకపోవడం కానీ, రాబడి సరిగ్గా రాకపోవడం కానీ, లేదు ఎవరికో ఇచ్చేసి ఆ డబ్బులు ఇరుక్కుపోయినాయి, వాళ్ళు ఇవ్వట్లేదు వెనక్కి, సో వాళ్ళతో గొడవలు అవ్వడం కానీ, సో ఇట్లా అవ్వడం కానీ, ఆ తల్లిదండ్రులతో గొడవలు అవ్వడం కానీ, మల్టిపుల్ పీపుల్తో ఇక్కడ గొడవలు అవుతున్నాయి అన్నమాట. మనం ఇంకొన్ని ఆరకల్ కార్డ్స్ చూద్దాం. అంటే ఇది మనం అలవర్చుకుంటే కానీ, లేదు దీనివల్ల కావచ్చు, బికాజ్ ఆఫ్ దిస్ ఆ గొడవలకి చోటిచ్చిన వాళ్ళం అవుతాము, లేదు ఇవి కానీ మనం కానీ మంచిగా డెవలప్ చేసుకుంటే ఆ గొడవలను తగ్గించుకునే వాళ్ళం కూడా అవుతాం అనమాట. సో యాక్సెప్టెన్స్, అబెండెన్స్ అన్నీ, హోప్, వెయిటింగ్, బ్యూటిఫుల్, భలే వచ్చింది. కొంచెం మనము ఓపిక పట్టగలిగితే ఓర్చిన కొట్టు తేటి నీళ్ళు తాగుతుందని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేశాను ఆ సామెత విని మీకు ఎంతమందికి బోర్ కొట్టిందో నాకు తెలియదు, కానీ చెప్పడంలో నాకు అస్సలు బోర్ కొట్టదు. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి తినగా వేము తీయనవ్వును అన్నట్లు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా నాన్న నాకు ఈ సామెత చెప్పి
నాకు ఈ సామెత నరాల్లో ఇంకిపోయింది. అట్లా చిన్నగున్నప్పటి నుంచి మనకి ఏదన్నా ఒకటి చెప్తూ వచ్చినారంటే అది మనకి బాగా బుర్రకెక్కేస్తుంది కదా. అట్లా నాకు బాగా బుర్రకెక్కింది ఏంటంటే, ఓర్చిన గొడ్డు తేటి నీళ్ళు తాగుతుంది. నువ్వు ఎంత ఓపిక్గా అయితే ఉంటావో, నువ్వు అంత హ్యాపీ లైఫ్ని, నువ్వు అంత పీస్ఫుల్ లైఫ్ని, నువ్వు అంత కంటెంట్ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. సో యాక్సెప్టెన్స్, ఇది ఇంతే ప్రాప్తం, ఇది ఇలానే ఉంది, సరే దీన్ని మనం ఇలానే తీసుకుందాం. అలా మనం యాక్సెప్ట్ చేసే గుణం మనలో ఉన్నప్పుడు మనం ఏంటంటే దేనికి తొందరపడి ఒక గొడవ పడ్డమో లేకపోతే ఒక మాట అనడమో ఇది చేయమన్నమాట. ఓకే, మనం లెట్ us బీ ఎంపథెటిక్. మనం వాళ్ళ షూస్లో ఉండి వాళ్ళ చెప్పులు మనం వేసుకుంటే మనకు తెలుస్తుంది ఆ చెప్పులు మనకు కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే ఆ చెప్పులు కరుస్తున్నాయా, కంఫర్టబుల్గా ఉన్నాయా అని. మనం ఏముంది, మనం అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్లో ఉండో లేకపోతే ఒక్కొక్కసారి తొందరపడో మనం ఒక మాట అనేస్తాం, కానీ ఆ సిచ్యువేషన్లో ఉండి ఆ మాట పడుతున్న వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. సో యాక్సెప్టెన్స్, ఏదైనా కానీ మనం ఒకసారి అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసినామంటే పూర్తిగా, అప్పుడు మనకేంటంటే గొడవలు రావు. ఈ సిచ్యువేషన్ ఇట్లుంది, సో మనం ఇంకేం చేయలేం. టైమ్ ఈజ్ అ బిగ్ హీలర్. మనకి ఏదన్నా మనం హీల్ అవ్వాలి అనుకుంటే కొంచెం టైం ఇచ్చినామంటే హీల్ అయిపోతాం. అలానే యాక్సెప్టెన్స్ ఈజ్ ద బెస్ట్ గైడ్. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతామో, దిస్ ఈజ్ ద సిచ్యువేషన్, వీళ్ళు ఇలా ఉన్నారు, సో మనం దీన్ని యాక్సెప్ట్ చేద్దాం. వీళ్ళకి కొంచెం కోపం ఎక్కువ, వీళ్ళకి నోటు దురుసు ఎక్కువ, లేకపోతే వీళ్ళు మనం అనుకున్నట్లు వీళ్ళు ఆలోచించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళ దారిలో వీళ్ళు ఏదో చేస్తున్నారు. సరే, ఏదైతే చిన్న చిన్నవి చేస్తున్నారో దాన్ని మనం కానీ అప్రిషియేట్ చేసినామంటే, దానికి మనం హ్యాపీగా ఫీల్ అయినాం అనుకోండి, ఎప్పుడైతే మనం వాళ్ళని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనకు వాళ్ళపైన అంత కోపం రాదు. సో యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. యాక్సెప్టెన్స్ లేని దానివల్ల గొడవలు వస్తున్నాయి. ఇక్కడ అబెండెన్స్ అంటే ఏంటి, మనకి సంపూర్ణమైన ప్రాస్పెరిటీ అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, అంత జాల్స్ అన్నీ చూపిస్తున్నారు, ఇక్కడ ముత్యాలు కనిపిస్తుంది, వాటర్, ఎమోషన్స్. సో ఇక్కడ మనకేంటంటే లిటరల్ ఇక్కడ మనీ అనుకున్నాం కదా, కొంతమందికి ఏంటంటే డబ్బులు చేతిలో నిలబడవు. ఎవరన్నా ఏదైనా కష్టంలో ఉంటే వెంటనే రియాక్ట్ అయిపోయి వాళ్ళకి ఆ చేతిలో ₹1 ఉంటుంది, వీళ్ళకి అది అవసరం, కానీ నాకన్నా వాళ్ళకి ఎక్కువ అవసరం అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ విధంగా అంటే ఇక్కడ చూడండి, లిటరల్గా ఈ పిల్లోడి చేతిలో ఒక డాలర్, ఒక రూపాయి ఉంది, ఒక నాణ్యం ఉంది, ఒక గోల్డ్ కాయిన్ ఉంది. ఆ కాయిన్ వంక చూస్తున్నాడు. సో ఇది అవసరం, కానీ ఇక్కడ ఇంకెవరికన్నా అది ఇంకా పెద్ద అవసరం అనుకుంటే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలానే గొడవలు అవుతాయి, ఎందుకంటే మనకు అవసరం కదా, నువ్వు దాన్ని తీసుకురాకుండా నువ్వు ఎందుకు ఇంకొకరికి ఇచ్చేసి వచ్చావనో, ఇలాంటి వాటిపైన ఇష్యూస్ ఉంటాయి. కానీ మనం ఎంత ఇస్తే మనకు అంత సంపద క్రియేట్ అవుతుంది. సో మనం బ్లాక్ చేయట్లేదు, లక్ష్మీదేవిని మనం ఆపి పెట్టట్లేదు అనమాట. ఎప్పుడైతే లక్ష్మీదేవిని మనం బంధించామో అప్పుడు ఎంత సాటిస్ఫైడ్గా మనం ఇంకొకరికి సహాయం చేస్తామో అంతకు మించిన ధనం మనం క్రియేట్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో అబెండెన్స్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దీనికోసం మనం ఊరికైనా గొడవలు పడ్డామంటే ఒక్కసారి దూరం అయిపోవడమో లేకపోతే ఒక్కసారి మనసులు విరిగిపోయినాయంటే మళ్ళీ అది అతుక్కోవడం కష్టం. ఎస్పెషల్లీ కొంతమందికి ప్రాపర్టీ ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఒకవేళ అంటే దాయదుల మధ్యన పోరు కావచ్చు, అబెండెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఆస్తి చూపిస్తున్నారు కాబట్టి, సంపద చూపిస్తున్నారు కాబట్టి. సో దాయదు పోరు కావచ్చు, సిబ్లింగ్ రైవలరీ కావచ్చు, నాకు ఎక్కువ ఇచ్చినావు, నువ్వు తక్కువ తీసుకున్నావు, నీకు ఎక్కువ ఇచ్చింది, నాకు తక్కువ తీసుకున్నాము, నాకు ఇది కావాలి, నాకు ఇది దక్కలేదు, ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా. సో అక్కడ ఆస్తి తగాదాలు నిండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే హోప్. మనిషి అంటేనే ఆశావాది. అట్లా మనం అంటే ఆశ పడడం ఒకటి, అట్లా కానీ మనకు హోప్ లేకపోయిందంటే, అంటే మనం ఇది చేసుకోగలుగుతాము, మనం ఆ లెవెల్ రీచ్ అవుతాము, లేకపోతే ఏదన్నా కానీ ఆ హోప్ లేకపోతే మనం అసలుకి జీవోత్సవాల్లాగా ఉన్నట్లే అనమాట. ఆ హోప్ లేనప్పుడే భయము, కోపము, ఆవేశము, ఇట్లా అనర్థాలకి కారణమవుతుందన్నమాట. ఎప్పుడైతే మనం హోప్ఫుల్గా ఉంటామో, ఎప్పుడైతే మనం ఆ హోప్తో వెయిట్ చేస్తామో, మనం ఖచ్చితంగా పాజిటివ్గా థింక్ చేసి హోప్ఫుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు పాజిటివ్ రిజల్ట్సే వస్తాయన్నమాట. ఇక్కడ వెయిటింగ్ ఉంది. ఏదన్నా కానీ నేను ఫస్ట్ చెప్పిన సామెత, ఏదన్నా కానీ మనం టైం ఇచ్చి చూడాలి.
కొంచెం టైం ఇస్తే అన్నీ సర్దుకుంటాయి. కొంచెం టైం ఇస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది ఏం జరుగుతుంది అని. తొందరపడి ఒక మాట అనేసినాం అనుకోండి, అక్కడ అసలు ఆ ఉద్దేశం అది అయినిండదు, లేదు ఆ సిచ్యువేషన్ అది అయినిండదు. మన పర్స్పెక్టివ్లో మనం చూసేదాన్ని బట్టి మనకు అది కనిపిస్తుంది అట్లా. కానీ మనకి ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ తెలియదు కదా, అక్కడ ఎగ్జాక్ట్గా ఏం సిచ్యువేషన్ జరుగుతుంది అనేది మనకి తెలియదు కదా. ఎందుకంటే మనం అక్కడ ఆ ఎగ్జాక్ట్ ప్లేస్లో ఉండకపోవడమో, లేకపోతే ఎగ్జాక్ట్ టైంలో ఆ ఎగ్జాక్ట్ పీపుల్తో ఉండకపోవడమో ఉంటుంది. ఒక్కొక్కసారి వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి మనం ఏంటంటే గొడవ పడతాం. సో కొంచెం టైం తీసుకోండి, కొంచెం వెయిట్ చేసిన దానివల్ల మీకు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం ఏంజిల్ గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి ఎవరి గురించి అయితే అనుకున్నారో అదే వ్యక్తి గురించి మీరు క్వశ్చన్ అనుకోండి. క్వశ్చన్ అనుకుంటే మనకి ఏం కార్డ్స్ వస్తున్నాయో మనం చూద్దాము. సో దట్ ఆ కార్డ్స్ని బట్టి మనకు తెలుస్తుంది మనం ఏంటి, మనం ఎలా ఉండాలి, వీళ్ళతో మనం ఎలా డీల్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడైతే మటుకు యూ హ్యావ్ టు బీ హోప్ఫుల్. కొంచెం వెయిటింగ్ ఎనర్జీస్ ఉన్నాయి, టైం పడుతుంది. రిలేషన్షిప్ బెటర్ అవ్వడానికైనా, ఈ గొడవలు తీరడానికైనా కానీ కొంచెం టైం పడుతుంది. కానీ ఈ రిలేషన్షిప్లో అబండెన్స్ ఉంది. మనం ఏంటంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్. మనం ఎలా ఉన్నామో మనల్ని ఎదుటి వ్యక్తి ఆ విధంగా ఒప్పుకున్నప్పుడు, యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనం కూడా ఆ లిబర్టీ ఎదుటి మనిషికి ఇవ్వాలి. సో ఏంజిల్ గైడెన్స్ నేను షఫల్ చేస్తున్నాను. మీ క్వశ్చన్ ఏదన్నా ఉంటే మీరు క్లియర్గా రాసుకోండి. రాసుకున్నప్పుడు క్లారిటీ వస్తుంది. తీసుకున్న కార్డ్స్తో మనకి ఆన్సర్స్ ఎట్లా మ్యాచ్ అవుతున్నాయో కూడా అర్థమవుతుంది మీ క్వశ్చన్కి. సో పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఏంజిల్ గైడెన్స్ నో. మీరు ఏదైనా క్వశ్చన్ అనుకుంటే దానికి ఆన్సర్ వచ్చి నో. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ అంటే నమ్మండి. అన్లైక్లీ, అలా అవ్వకపోవచ్చేమో అంటున్నారు. పీస్ఫుల్ రిజల్యూషన్, ఏదైనా కానీ ప్రశాంతంగా సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి టాప్ ఆఫ్ ద టెక్లో వచ్చి ఫర్గివ్నెస్, క్షమించాలంట. క్షమాగుణం అనేది అంటే పెంచుకోండి. ఈ కోపం పడి గొడవ పడుతున్నారు కదా, ఇది అనలైజ్ చేయండి. ఇక్కడ నో, లేదు, కాదు, ప్రస్తుతానికి కాదేమో, మీ ఇంట్యూషన్ అయితే మీరు నమ్మండి. అన్లైక్లీ, కాకపోవచ్చు. పీస్ఫుల్ రిజల్యూషన్స్, ప్రశాంతంగా మనం రిజాల్వ్ చేసుకోగలుగుతాము. ఫస్ట్ అయితే క్షమించండి. ఇక్కడ మర్మెడ్ కార్డ్స్లో ఇన్నర్ నోయింగ్ అని ఉంది. మీ మనసుకు బాగా తెలుసు, అందుకని ఇక్కడ లిసన్ టు యువర్ ఇంట్యూషన్ వచ్చినట్లుంది. సో ఈ విధంగా కానీ మీరు కొంచెం ఆలోచించగలిగితే తొందరలో ఈ సమస్యలు తీరిపోయి ఈ గొడవలు రిజాల్వ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గొడవ సహజం. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ సహజం. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ మనకేంటంటే మన అనే పొసెసివ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనం ఇంత ప్రేమిస్తున్న వ్యక్తిని, లేదు మనం ఇంత ఇష్టపడుతున్న వ్యక్తిని, లేకపోతే మనకి ఇట్లా గొడవలు అవుతున్నాయి అంటే మనకి నిజంగానే వాళ్ళు కావాలి అనుకుంటే మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. లేదు అనుకుంటే మన ఇష్టం. వీ కెన్ మూవ్ ఆన్. ఫర్గివ్, ఫర్గెట్, మూవ్ ఫార్వర్డ్ అనేది ఒకటి ఉంది. లేదు క్షమించి మనం వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వడం అనేది ఒకటి ఉంది. ఏదైనా కానీ ప్రశాంతంగా తీర్చుకోండి. వెయిటింగ్ కింద పీస్ఫుల్ రిజల్యూషన్ వచ్చింది. హోప్ కింద అన్లైక్లీ వచ్చింది. అబెండెన్స్ కింద లిసన్ టు యువర్ ఇంట్యూషన్ వచ్చింది. యాక్సెప్టెన్స్ కింద నో వచ్చింది. ఇన్నర్ నోయింగ్కి ఫర్గివ్నెస్ వచ్చింది. ఇంకా మీ ఇష్టం. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ పైల్ 2. ఎవరైతే ఈ కార్డ్ని, లేకపోతే ఈ లెటర్స్ని, ఈ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారో మీ రీడింగ్కి స్వాగతం. చూద్దాం ఇక్కడ పైల్ 2 వాళ్ళ మధ్యలో గొడవలకి కారణాలు ఏంటో, లేకపోతే ఈ గొడవలు అసలు ఎందుకు వస్తున్నాయి అనేది మనం చూద్దాం. పైల్ 2 వాళ్ళ మధ్యలో గొడవలకి కారణం ఏంటి, ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి పైల్ 2 వాళ్ళకి, అండ్ మనకి ఈ గొడవలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని మనం గైడెన్స్ కూడా తీసుకుందాం. లాస్ట్లో ఏంజిల్ ఆన్సర్స్ కూడా నేను కార్డ్స్ తీస్తాను. సో మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే ఈ పర్టికులర్ వ్యక్తిని ఎవరినైతే అనుకొని మా మధ్యలో గొడవలు ఎందుకు అవుతున్నాయి అని ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళతో మనకి చూద్దాం ఏంజిల్ గైడెన్స్ ఏమొస్తుంది అని. ఇది
లంసమ్ బంచ్ ఆఫ్ కార్డ్స్ పడినాయి, కానీ మనకు బంచెస్ వద్దు, మనకి ఇండివిజువల్ కార్డ్స్ కావాలి. కాబట్టి మనం చూద్దాం ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి, వీటి కారణాలు ఏంటి అనేది చూద్దాం మనం. 7 of Swords, 3 of Swords, 4 of Swords, Chariot, Page of Swords. ఇక్కడ సోర్డ్స్ కార్డ్స్ వచ్చినాయి, చాలా అంటే నిలదీస్తున్నారు, కన్ఫంట్రేషన్స్, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, అడుగడుగున అబ్స్ట్రకల్స్. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. పేజ్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మోసం చేస్తున్నారు, మీకు చెప్పకుండా మీతో ఏదైనా దాచి, సో మీతో ఏదో దాస్తున్నారు కాబట్టి ఈ ఏదైతే దాస్తున్నారో దానివల్ల గొడవలు అవ్వడం. కొంతమంది మీరుండగానే ఇంకొకరితో ఉండడం వల్ల అనుమానంతో గొడవలు అవ్వడం కానీ, లేదు అది నిజం కూడా అవ్వచ్చు. కొంతమంది లైక్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకొని మిమ్మల్ని బాధ పెడుతూ మళ్ళీ మిమ్మల్ని రివర్స్లో క్వశ్చన్ చేస్తూ మీకు ప్రశాంతత లేకుండా మిమ్మల్ని హింసిస్తుండొచ్చు. సో దానివల్ల గొడవలు అవుతున్నాయి. మీరు ఎంత వీళ్ళని వదిలేసి ముందరికి వెళ్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఏదో విధంగా వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారనమాట, వద్దు నన్ను వదిలి వెళ్ళొద్దు అని. పోనీ వాళ్ళతో ఉందామనుకుంటే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మోసం చేస్తుంటారనమాట. మీ గుండెకైతే చాలా గాయం అవుతుంది. వీళ్ళతో ఈ గొడవల వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది, దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, మీకు రెస్ట్ లేకుండా పోతుంది, చాలా రెస్ట్లెస్ అయిపోతున్నారు, చాలా మెంటల్ టార్చర్ ఉందన్నమాట ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే ఈ మెంటల్ టార్చర్ తట్టుకోలేక ఈ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండలేక గొడవలు అవుతున్నాయి అన్నమాట. ఏదో సాధించాలనుకుంటున్నారు, మీరు అనుకున్న రిజల్ట్స్ మీకు రావట్లేదు. ఇప్పుడు ఒక జాబ్లోనే మీరు ముందరికి ఎదగాలనుకుంటున్నారు, కానీ ఎదిగే క్రమంలో ఒక మెట్టు పైకి ఎక్కాలనుకుంటే 2 మెట్లు కిందకి వచ్చేస్తున్నారు. సో సాటిస్ఫాక్షన్ లేదు బేసిక్గా, ఏదో విధంగా మనసుకి గాయం జరుగుతోంది. మీరు ఏదో చేసి నింటారు, అది మీది, కానీ దాని రిజల్ట్ ఇంకొకరు అనుభవిస్తున్నారనమాట. మీకు రావాల్సిన క్రెడిట్ ఇంకొకరు కొట్టేయడం కానీ, సో దీనివల్ల గొడవలు అవుతున్నాయి మీకు. అండ్ ఇది మిమ్మల్ని పూర్వికంగానో లైక్ మోసం చేస్తున్నారు ఇక్కడ, లిటరల్ మోసం జరుగుతోంది. ఆ మోసం చేయడంతో ఏమవుతుందంటే మీరు కొంచెం వెనకబడిపోతున్నారు, మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళు ముందరికి వెళ్ళిపోతున్నారు అనమాట. చాలా తెలివిగా జరుగుతుంది ఇది, ముఖ్యంగా కెరియర్లో రిలేషన్షిప్లో జరుగుతుంది. హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి ఇక్కడ, సో మనసు గాయపడుతుంది. ఇది ప్యూర్ జెలసీ వల్ల కూడా ఉండిండొచ్చు కొంతమందికి. ఆర్గ్యుమెంట్స్, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. రెస్పెక్ట్ లేదు బేసిక్గా, సో రెస్పెక్ట్ లేదు, ఇద్దరి మధ్యన ఇంటిమసీ కూడా లేదు. నమ్మకం లేనప్పుడు ఇంటిమసీ ఉండదు కదా, సో అట్లా మాదిరిగా ఇంటిమసీ లేదు. ఇక్కడ మీకు అబద్ధాలు ఎక్కువ చెప్తున్నారు, ఈ అబద్ధాల వల్ల గొడవలు అవుతున్నాయి. కొంతమందికి బ్యాడ్ బిహేవియర్ ఉంటుంది, సో వ్యసనాలు ఉంటాయి కొంతమందికి. సో వాటిని గురించి క్వశ్చన్ చేసినప్పుడు ఇక్కడ గొడవలు అవుతున్నాయి. అండ్ ఎస్, మనీ వల్ల కూడా గొడవలు అవుతానే ఉంటాయి, కానీ ఆ మనీ వల్ల అవుతున్న గొడవల కన్నా ఈ మనీ కూడా ఎందుకు అంటే ఈ వ్యసనాల వల్ల ఈ మనీ ఖర్చు అయిపోవడం కానీ, లేదు ఇట్లా మల్టిపుల్ రిలేషన్షిప్స్లో ఉన్న దానివల్ల ఇంకొకరికి పెట్టేసిన దానివల్ల మనీ ఖర్చు అయిపోయిన దానివల్ల గొడవలు అవ్వడం కానీ, ఇట్లనే అంటే ఇక్కడ ఉన్న వాటితో కంపేర్ చేస్తే డబ్బు నెక్స్ట్ ప్లేస్ తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ ప్లేస్లో ఏంటంటే ఆ నమ్మక ద్రోహం, ఇలాంటివి ఫస్ట్ ప్లేస్లోకి వస్తున్నాయి అన్నమాట. మీరు ఎంత అడ్జస్ట్ అవుతున్నా కానీ మీకు ఆ వాల్యూ లేకుండా అదే ఆ ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. కొంతమందికి పేరెంటింగ్లో కూడా పిల్లల్ని మనం ఇలా పెంచాలి అనుకుంటే లేదు ఇలా పెంచాలి అనే ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూనే ఉంటాయి.
సో దానివల్ల కూడా ఈ ఈ గొడవలు అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాడ్ బిహేవియర్, కొంతమందికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల చాలా అబ్యూస్ చేస్తుంటారు. వర్బల్ అబ్యూస్ కావచ్చు, అంటే మాటల ద్వారా హర్ట్ చేయడం, కొంతమంది చేతల ద్వారా హర్ట్ చేయడం. సో ఇలా బాగా హర్ట్ అయితే అవుతున్నారు. చీటింగ్ జరుగుతుంది ఒక విధంగా. 7 ఆఫ్ సోర్డ్స్ ఉంది కాబట్టి కార్డ్ ఆఫ్ ట్రిక్కరీ, కార్డ్ ఆఫ్ చీటింగ్ అనమాట. సో చీటింగ్ జరుగుతుంది ఇక్కడ. దొరకాల్సిన అటెన్షన్ దొరకట్లేదు అండ్ ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వట్లేదు ఇక్కడ. సో ఇక్కడ కొంతమందికి అయితే ఆ సెక్షువల్ ఇన్కంపాటబిలిటీ ఉంది. సో మిమ్మల్ని కాదని ఇంకొకరితో వెళ్ళిన దానివల్ల కూడా ఇక్కడ కొన్ని గొడవలు అవుతున్నాయి. సో ఈ గొడవలు రిజాల్వ్ అవ్వాలంటే లైక్ వాట్ షుడ్ వి డూ, లేదు ఎట్లా అనేది చూద్దాం. ఆ తర్వాత ఏంజిల్ ఆన్సర్స్ చూద్దాం, దాంట్లో మనకి ఇంకా మచ్ క్లారిటీ వస్తుంది. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి గైడెన్స్ కింద ఏమొస్తుందో చూద్దాం. వీళ్ళ వల్ల అయితే మీకు అస్సలు ప్రశాంతత అయితే లేదు. ఈ గొడవల వల్ల మీకు ప్రశాంతత లేదు. వీళ్ళ నుంచి విడిపోదాం అనుకుంటే వీళ్ళు అంత ఈజీగా కూడా మిమ్మల్ని వదలట్లేదు. మిమ్మల్ని వదిలితే మీకు చాలా లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది. సో మీరు ఈ డార్క్ ఇక్కడ చూడండి, కొంచెం ఎట్లన్నా షేడీగా ఉన్నాయి కదా, అన్ని సోర్డ్స్, పెయిన్ఫుల్గా ఉంటుంది. ఛాలెంజెస్, కన్ఫ్రంట్రేషన్స్, డెసిషన్స్ తీసుకోలేకపోవడం, మెంటల్ క్లారిటీ లేకపోవడం, వృధా ప్రయాస అంటారు కదా. మనం దేంట్లో టైం ఇన్వెస్ట్ చేసినా, మనీ ఇన్వెస్ట్ చేసినా, లేకపోతే మన ఎనర్జీ ఇన్వెస్ట్ చేసినా, మనం ఎంతైతే ఇస్తున్నామో మనకి దాంట్లోంచి ఒక 1% కూడా వెనక్కి రాకపోవడం, పెడుతున్న శ్రమ కావచ్చు, పెడుతున్న టైం కావచ్చు, అంతా వృధా వెళ్ళిపోవడం, మానసిక ఆందోళన అనేది ఎక్కువ ఉందన్నమాట. ఏదో విధంగా తప్పించుకొని ముందరికి వెళ్దాము అంటే మళ్ళీ ఏదో ఒక విధంగా వచ్చి మళ్ళీ పట్టుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తున్నారనమాట. సరే పట్టుకొని వెనక్కి తీసుకొని వస్తున్నారు కదా, మంచిగా ఉంటారేమో అంటే మళ్ళీ అక్కడ ఏంటంటే మళ్ళీ ఆవేశం, అగ్రెషన్, కోపం చూపించడం. కొంతమంది అయితే లిటరల్గా బ్లాక్మెయిల్ కూడా చేస్తానంటారు. సో దీనివల్లంతా కూడా గొడవలు అవుతున్నాయి. సో ఈ పైల్లో ఏంటంటే టాక్సిక్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి. ట్రూత్ అదే కదా, నిజాన్ని దాచుతున్నారు కాబట్టి గొడవలు వస్తున్నాయి. చీటింగ్ అంటే అదే కదా. జెంటిల్నెస్ అది లేదు, జెంటిల్నెస్ లేదు. ఏదన్నా కానీ మనం మంచిగా లేకపోతే స్మూత్గా డీల్ చేద్దాము, హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా, అది లేదు కాబట్టి ఇంత గట్టిగా బాధ పెడుతున్నారు, ఇంత మనసుకి గాయాలవుతున్నాయి. ఫ్రీ స్పిరిట్, అసలుకి మీకు ఆ స్వేచ్ఛ లేదు కదా. వీళ్ళ చేతిలో ఒక కీలుబొమ్మలాగా కంటెంట్మెంట్, తృప్తి లేదు. డ్రీమింగ్ కోరుకుంటున్నారు, కాకపోతే అలా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారు, కలలు కంటున్నారు. ఒక మంచి రిలేషన్షిప్ అయినా కానీ బెటర్ లైఫ్ కోసం కలలు కంటున్నారు. కానీ ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఈ గొడవల వల్ల, వీటి వల్ల ఏంటంటే మన కలలు లాగానే ఉన్నాయన్నమాట. అవి ఇంకా మేనిఫెస్ట్ అవ్వట్లేదు పూర్తిగా. సో ఇక్కడ మనకి నిజం తెలియట్లేదు. మనం వీళ్ళతో ఎంత నిజాయితీగా ఉన్నా కానీ ఎదుటి వాళ్ళు ఆ నిజాయితీ తిరిగి చూపించట్లేదు. మనం వీళ్ళతో ఎంత ప్రేమగా ఉన్నా కానీ, ఎంత ఓర్చుకొని, ఎంత అంటే ఆ లవ్ అఫెక్షన్ చూపించి, అటెన్షన్ ఇచ్చి, లేదులే పోనీలే ఇప్పుడన్నా మారుతారేమో, మనం మంచిగా ఉంటే వీళ్ళు ఇంకా మంచిగా తయారవుతారేమో అని ఎంత మనం జెంటిల్గా ఉన్నా కానీ వీళ్ళైతే మటుకు నమ్మించి మోసం చేస్తున్నారనమాట. సో నక్కల్లాగా, జిత్తులు మారి నక్కలాగా సిచ్యువేషన్కి అనుకూలంగా ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం మంచిగా అంటే ఇక్కడి నుంచి మనకి బెనిఫిట్స్ వస్తాయి. సరే ఆ బెనిఫిట్స్ తీసుకొని మళ్ళా ముందర ఉన్న రూపమే, ఆ వికృత రూపం చూపించడం, నమ్మించి మోసం చేస్తున్నారు. ఎక్కడ సున్నితంగా డీల్ చేయడం కానీ, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడం కానీ, కన్విన్స్ చేసుకోవాలనుకోవడం కానీ ఇట్లాంటివి లేవు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లు వ్యవహరిస్తున్నారనమాట. వీళ్ళు చాలా ఫ్రీ స్పిరిటెడ్. వీళ్ళకి ఆంక్షలు వద్దు, వీళ్ళు ఒక దీనికి కట్టుబడి ఉండరు. కానీ ఎదుటి మనిషి నుంచి అది కోరుకుంటారనమాట. ఎదుటి మనిషి వీళ్ళకి కట్టుబడి ఉండాలి, వీళ్ళు చెప్పినట్లు వినాలి, వీళ్ళు ఏదంటే దాన్ని భరించాలి మౌనంగా, వీళ్ళకి ఎదురు చెప్పకూడదు,
అండ్ వీళ్ళకి ఎదురు వెళ్ళకూడదు. కానీ వీళ్ళు మటుకు వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు వీళ్ళ లైఫ్ని వీళ్ళు లీడ్ చేయొచ్చు. ఇక్కడ కొంతమందికి డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతూ ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ నీడ్ నాట్ బీ ఫ్రమ్ హస్బెండ్, ఇన్లాస్ నుంచి కావచ్చు, ఉంటారు కదా అత్త, లేకపోతే అట్లయినా అవ్వచ్చు. కొంతమందికి అదే ఇంటర్నల్గా ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి అన్నమాట. సో పెత్తనం ఎలా ఇచ్చాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట ఇక్కడ. దానివల్ల కూడా గొడవలు అవుతున్నాయి. అండ్ ఇక్కడ కంటెంట్మెంట్ ఎంత సర్దుకొని పోతున్నా కానీ మనకి దానికి సర్దుకుని దానికి రావాల్సిన గుర్తింపు రాకపోగా ఇంకా సర్దుకోలేదని చెప్పి ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది చాలులే, ఇక్కడికి చాలు అన్న ఇది లేదు. ఇంకా 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 కొంతమందికి ఈ డొమెస్టిక్ వైలెన్స్ కింద డబ్బులు ఇంకా తీసుకురావాలనో లేకపోతే ఆస్తి తీసుకురావాలనో గొడవలు జరగడం కూడా ఉంటాయి. తృప్తి లేదు, ఇక్కడ తృప్తి పడడం లేదు. అత్యాశకు పోతున్నారు, పేరాశ అంటారు కదా, అత్యాశకు పోతున్నారు అనమాట. తృప్తి లేని జీవితానికి సుఖం ఉండదు. సో తృప్తి లేదు కాబట్టి ఇక్కడ సుఖం లేదు. కలలు కంటున్నారు, నాకు కూడా లైఫ్ బెటర్ అవ్వాలి, నేను కూడా హ్యాపీగా ఉండాలి అని కలలు కంటున్నారు. ఎప్పుడైతే మన కళలు అంటే మనల్ని మనం ఇంకా హింసించుకునేదానికి మనం ఒక దాంట్లో ఉండి మనం ఎంత అడ్జస్ట్ అయినా కానీ దానికి వాల్యూ లేనప్పుడు మనం అక్కడ ఇంకా భరించడం అనేది వేస్ట్. సో ఆ లెట్ గో ఎనర్జీస్ అనేటివి బెటర్ హెల్ప్ చేస్తాయి. లేదు మనం ఏం చేయలేము, ఇక్కడే ఇంకా ఇట్లా ఇరుక్కుపోయినాము అంటే ఆ మంచి రోజుల కోసం ఇంకా ఆశపడాల్సిందే, అట్లా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. ఇక్కడ డ్రీమ్ కోరుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏంజిల్ ఆన్సర్స్ నుంచి కార్డ్స్ తీస్తాను. మీరైతే మీ క్వశ్చన్ని రాసుకొని మీరు చూడండి, అప్పుడు ఇంకా మంచిగా క్లారిటీ వస్తుంది. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఓకే, ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అంట. ట్రూత్ కింద పర్ఫెక్ట్ టైమింగ్. మేబీ ఈ నిజాలు ఇప్పుడు ఇంకా బెటర్గా మీకు తెలియడం కానీ ఈ నిజాలు మీకు తెలిసిన దానివల్ల లైఫ్ కొంచెం బెటర్ అవ్వడమో, అంటే మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైమింగ్. ఇయర్ ఫ్రమ్ నవ్, జెంటిల్నెస్కి ఇయర్ ఫ్రమ్ నవ్, 1 సంవత్సరం, ఇక్కడి నుంచి 1 సంవత్సరం. ఫ్రీ స్పిరిట్ అబండెన్స్ వచ్చింది. మనం ఇంకా ఒక 2 కార్డ్స్ తీసుకుందాం. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అంట. కంటెంట్మెంట్ కింద మెడిటేషన్ చేయండి. ఎనర్జీని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడానికి కానీ మీరు కొంచెం మీకు ఇంకా బాగా బెటర్ ఆన్సర్స్ కానీ మీ గురించి మీరు ఇంకొంచెం లోతుగా తెలుసుకోవడానికి కానీ. ఇక్కడ 4 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది కదా, 4 ఆఫ్ సోర్డ్స్ కూడా సరెండర్ కార్డ్. పూర్తిగా ఇంకా ఇంత విపరీతమైన స్థితిలో ఉన్నాము, ఇంకా నా చేతుల్లో ఏం లేదు, నేను చేయాల్సింది నేను చేస్తున్నాను, నాకు నువ్వు సహకరించు, నీపైన భారం దేవుడా అని చెప్తాం చూడండి, అలా మాదిరి అనమాట. కాబట్టి మీరు మెడిటేషన్ చేస్తే మీకు ఆన్సర్స్ వస్తాయంట. ఇంప్రూవింగ్ హెల్త్ స్పాయిల్ అయిపోయినంటే ఇట్లనే అతిగా ఆలోచించి హెల్త్ పైన ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో ఎస్ వచ్చింది, నాకు చూపించాలనిపించింది మీకు. సో ఇది కూడా తీసుకుందాం. ఫర్ దోస్ బ్యూటిఫుల్ సోల్స్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఏవైతే కలలు కంటున్నారో మీరు మీ సెల్ఫ్ లవ్ని ఇన్కల్కేట్ చేసుకోండి. మీ పైన మీరు ఇంకా కాన్ఫిడెన్స్ని పెంచుకొని మీరు ఏమైనా చేయాలనుకుంటే దాన్ని చేయండి. తద్వారా మీకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ సెంటర్ కార్డ్ అబండెన్స్, ఫ్రీ స్పిరిట్ కింద అబండెన్స్ వచ్చింది. సో అబండెన్స్ క్రియేట్ అవుతుందేమో. మనం అసలుకి ఎందుకు హోప్ వదిలేయాలి కదా. మనం ఎప్పుడైతే ఆ హోప్ ఉంటుందో ఆ హోప్ మనల్ని ఇంకా కొంచెం ముందరికి నడిపిస్తుంది. మనం ఏదైతే అనుకుంటామో మన కోరికలు తీరడానికి కానీ, లేదు మనం ఎప్పుడైతే మనకు కావాల్సిన జీవితం ఇది కదా అని చెప్పి మనం కలలు కంటూ ఉంటామో ఒకరోజు ఖచ్చితంగా ఆ కళల్ని మనం సాకారం చేసుకోగలుగుతాము. ఆ సాకారం చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పు, నిజాయితీ అండ్ టైం ఇవ్వాలి మనం దానికి. సో ఎస్, హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. మెడిటేషన్ చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్స్. అబండెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. 1 సంవత్సరం నుంచి ఇక్కడి నుంచి ఇంకొక సంవత్సరం లోపల
ఇంకా బెటర్ అవుతుంది, మీ సిచ్యువేషన్ ఇంకా బెటర్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే గొడవలు జరుగుతున్నాయో ఇవి రిజాల్వ్ అయ్యి ఈ రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వడమా, లేకపోతే ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వెళ్ళడమా, లేకపోతే ఈ సమస్యలని ఇంకేదన్నా విధంగా పరిష్కరించుకోవడమా, ఇవన్నీ మీకు తెలుస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్. సో మీకు ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.